నమస్తే అండి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ లేకపోవచ్చు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కానీ స్టిచ్చింగ్ దారం ఎలాగెయ్యాలి, ఏం చేయాలి అని ఎవరికీ నాలెడ్జ్ లేదు. కాబట్టి అది ఎలాగెయ్యాలి ఏంటని ప్రాసెస్ అనమాట. ప్రతీదీ చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఇంట్రెస్ట్‌గా వినండి. ఎలాగంటే ఏ రకంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎన్ని చేయాలండి ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ 2 హోల్స్ ఉంటాయి చూసారా? దారాలు పెట్టుకుంటవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2లోనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఉన్నాయి చూసారా? రాడుల్లాగా కొంచెం చిన్నవి అందులో అన్నమాట మనం దారం ఉంటుంది కదా, మనం థ్రెడ్ అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ హోల్ ఉంటుంది చూసారా? అందులో పెట్టాలి ఫస్ట్. సెకండ్ ఆప్షన్ ఇది. సెకండ్ స్టెప్ తర్వాత ఇప్పుడు ఏంటంటే పైనుంచి ఇది థర్డ్ స్టెప్ అండి. ఇక్కడ రింగ్ లాగా ఉంది కదా చూసారా? రింగ్ లాగా ఉంది కాబట్టి అది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ అయిన తర్వాత ఇప్పుడు చూసారా హోల్ లాగా, చిన్న హోల్ లాగా కనిపిస్తుంది. ఇదేమో ఫోర్త్ స్టెప్ అనమాట. ఈ ఒక్కొక్క స్టెప్ అనమాట. ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతిదీ చెయ్యండి. చేయడం వల్ల మీకు మెషిన్ అనమాట ఇది పైకి ఎత్తాలండి. పైకి ఎత్తితేనే చిన్న కింద సూది అనమాట, నీడిల్స్ పైకి వస్తుంది. ఓకేనా? అది పైకి ఎత్తినా కూడా ఈ హోల్స్ అనమాట పైకి వస్తుంది అనమాట. అది గుర్తుంచుకోండి. మెషిన్ మెయింటెనెన్స్ చేయాలంటే ఆయిల్స్ కూడా అలాగే. ఇది 4-5 స్టెప్ అండి. ఇది చిన్న హోల్ లాగా ఉంది కదా, ఇది పాత మెషిన్ అండి, అది ఉషా కంపెనీది. అది 6 స్టెప్ అనమాట. చిన్న నీడిల్స్ ఉంది కదా, ఆ నీడిల్స్ మనం థ్రెడ్ అనమాట తేవాలి. అదండి 6 స్టెప్ ఉంటుంది. 6 స్టెప్స్ మనం ఫాలో అయిపోతే మెషిన్ మెయింటెనెన్స్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ స్టెప్స్ అని మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. మెషిన్ స్టిచ్ చేసుకొని నేర్చుకోండి. థ్యాంక్ యూ. నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ స్టెప్స్ అనమాట చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలాగా చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ స్టెప్స్ రాకపోతే మన మెషిన్ థ్రెడ్ అనమాట లేము కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్టెప్ అనమాట ఫాలో అవ్వండి. ఇది ఉషా కంపెనీ అనమాట మెషిన్ అనమాట. చాలా బాగుంటుందండి. ఉషా అంటే పాత కంపెనీ అనమాట. ఈ పాత కంపెనీ ఎందుకంటానంటే ఓల్డ్ మెషినే మనకు బాగా యూజ్ అయిన మెషిన్ చాలా బాగా పనిచేస్తుంది. యూజ్ కాబట్టి మెషిన్లో కొత్త మెషిన్లు అయితే ఇబ్బంది పడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్